హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అందరూ కూడా షేర్ చేయండి. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక 4 న్యూస్ పేపర్లు చదివి అదేవిధంగా అధికారులను అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా శ్రమకు గాను ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అదేవిధంగా చిన్న సబ్స్క్రైబ్ అండి ప్రతి ఒక్కరు కూడా చేయండి. అదేవిధంగా వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంపు. కేంద్రం గ్రీన్ సిగ్నల్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి భారీ సంఖ్యలో అనేది జీతాలు పెరగడానికి అయితే అవకాశం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 2026 జనవరి 1వ తారీఖున అమలయ్యే 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ ఆధ్వర్యంలో అంటే ఎయిత్ పే కమిషన్ ఆధారంగా భారీగా జీతాలు అదేవిధంగా పెన్షన్ అనేది చాలా వరకు పెరగడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. చాలామంది ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఒక 50 నుండి 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా 60 లక్షల మంది పెన్షనర్లకు ఇది గొప్ప ప్రయోజనాలు కల్పించే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను అసలు చూసుకున్నట్లయితే 2.86% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచడం వలన ఒకటి సగటు ఉద్యోగికి 18,000 రూపాయలు అనుకుంటే వారు గరిష్టంగా 51,480 రూపాయలు అనేది వారి ఒక జీతం అనేది అందుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక్కరికి మాత్రమే, అంటే ఒక సగటు ఉద్యోగి అంచనా వేసిన లెక్కల ప్రకారంగా. అదేవిధంగా పెన్షన్ కనీస పెన్షన్ ఏదైతే ఉందో 9,000 రూపాయలుగా కనీస పెన్షన్ అనుకుంటే వారు తీసుకునే మొత్తం 25,740 రూపాయలకు పెరగడానికి కూడా అవకాశాలు అయితే ఈ ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ఏర్పడనుంది. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం మరో 6 నెలల్లో రానున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈ యొక్క వేతనాలు అంటే శాలరీస్ అదేవిధంగా పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశాలు అయితే 100కి 200% ఉంది. ఎందుకంటే ఈ నెల అంటే ఈ సంవత్సరం 7వ వేతన సంఘం సెవెంత్ పే కమిషన్ అనేది 2025 డిసెంబర్ 31 నాటికి ముగుస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా వేతనాల సంఘాలు పెరగడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హెల్త్ కార్డు సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS సంబంధించి హెల్త్ కార్డు ఎవరైనా బీమా కవరేజ్ సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించుతుంది. ఇది 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలు అందరూ కూడా డిమాండ్స్ అయితే చేయడం జరిగింది. మరి దీనికే ప్రభుత్వం ఏం చెప్తుంది మనందరూ కూడా వేచి చూడాలి. మరో 6 నెలల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క జీతాలు పెన్షన్లు భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో కూడా ఒకసారి విషయం అయితే ఒకసారి మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో కూడా మన క్యాబినెట్ భేటీలో 2025 జూన్ 5వ తారీఖున అంటే మొన్నటి రోజున 57 డిమాండ్స్లో ఉద్యోగుల 50 డిమాండ్స్లో కొంతవరకు అయితే ఒక డిఏను విడుదల చేసామైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. మరో 6 నెలల్లో మరో డిఏను విడుదల చేస్తానైతే పేర్కొనడం జరిగింది. సో ఏది ఏమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకైతే గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని థ్యాంక్ యూ.